ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా జరిగితే కదమ్మా చెప్పడానికి. మల్లిక మేడంకి మొక్కుందని మిమ్మల్ని గుడికి వెళ్ళమన్నారని చెప్పారు. నువ్వు చెప్పేదంతా అబద్ధం. మల్లిక నా గురించి ఎప్పుడు మొక్కుకోదు. నేను ఈ వీల్ చైర్లో ఉండటమే తనకు కావాలి. ఆ విషయం నాకు బాగా తెలుసు. తను నన్ను బయటికి పంపిస్తోందంటే నా దగ్గర ఏదో విషయం దాచాలని. ఏం జరిగింది? చెప్పు వసుంధరా. ఏంటి తలుపు గడియ వేసుంది? అత్తయ్యకి విడాకుల గురించి చెప్పేస్తుందా? నందితమ్మ, మీరేం కంగారు పడకండి. ఏమీ జరగలేదు. నేను వెళ్ళి ఎవరో చూసేసి వస్తాను. అత్త నవ్వుతూ ఉందంటే ఇంకా విషయం తెలిసినట్లేదు. వసు, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. పద బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఫ్రెండ్స్ మన కోసం చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. వెళ్ళాలి, పద. అత్త, నీ దత్తపుత్రికను తీసుకుని వెళ్తున్నాను. బాయ్ అత్త. రా వసు, రా. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి రా. నువ్వు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టనంత వరకు నువ్వే నా పెళ్ళానివని ఒప్పుకున్నట్టు. వసుంధరా, ఆకలేస్తుందన్నావు కదా, భోజనం చేద్దు కానీరా. నేను అది పెడదామనే తీసుకువెళ్తున్నాను. ఏంటి అర్థం కాలేదా? మీ వసుంధర మేడంని అలా లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్ళి సరదాగా అలా అలా తిరిగి వచ్చేటప్పుడు భోంచేసి వస్తాం. వసు, మనం డేట్కి వెళ్ళి చాలా రోజులైంది కదా. పద వెళ్దాం. పద 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 వసు, రా రా. రా వసుంధరా, రా.
బాయ్ డార్లింగ్. చెప్పాను కదా డార్లింగ్, దీనికి విడాకులు ఇచ్చేస్తున్నాను. ఇంకా నిన్నే పెళ్లి చేసుకుంటాను. నిజమా ధ్రువ? అవును, ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. కమాన్. నైని ప్లీజ్. విపుల్ చెప్పాడు కదా, వసుంధర నుంచి నాకు డివోర్స్ వచ్చే వరకు మనం కలిసున్నట్టు నటించాలి. సరే. అందుకు ఒప్పుకొని నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకేనా? ధ్రువ ఆగు. ధ్రువ ధ్రువ నైని ప్లీజ్, నువ్వు సైలెంట్ గా ఉండు. అరే నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తావు? అరే నైని ప్లీజ్ ప్లీజ్ ధ్రువ. ధ్రువ ప్లీజ్. వదలమని చెప్తున్నానా? వదలమని చెప్తున్నానా? నైని ప్లీజ్. అయ్యో ధ్రువ ఆగు. ధ్రువ వసుంధరా, నువ్వు నిజంగా డివోర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయితే అది బెస్ట్ డెసిషన్. తీసుకుని వాడిని వదిలించుకో. మీరందరూ ఒకటే అని తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. మొన్న మల్లిక మేడం నీ చంప మీద కొట్టినప్పుడు బాధపడ్డాను. ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి ఎలా చెడిపోతాడా అనుకునేదాన్ని. నీలాంటి వాళ్ళు పక్కనుంటే చెడిపోవడం కాదు, నాశనం అయిపోతారు. నైని అబ్బా, అరే నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తావు? అరే నైని ప్లీజ్ ఆగు. ధ్రువ ధ్రువ నైని ప్లీజ్, నువ్వు సైలెంట్ గా ఉండు. అరే నువ్వు కూడా నన్ను ఎందుకు ఇలా చేస్తావు? అరే నైని ప్లీజ్. నమస్కారం మేడం. బాగున్నారా మేడం? పొద్దున్న మల్లికా మేడం రమ్మంటే ఇంటికొచ్చాను. అప్పుడు మీరు గుడికి వెళ్ళారని చెప్పారు. ఎంత పొద్దున్నే మల్లిక లాయర్నెందుకు పిలిపించినట్టు? పొద్దున్న ఈ కేసుకి సంబంధించిన పేపర్స్ ఇవ్వడం మర్చిపోయాను. మేడం వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. వస్తాను మేడం.
నందిత మేడం, ఒక నిమిషం ఫోన్ మాట్లాడొస్తాను. మల్లిక, ఈ కేసుని నీకు పూర్తిగా అనుకూలంగా మార్చుకున్నావన్నమాట. ఇంత అన్యాయమా? ఇది తిరిగి రీఓపెన్ చేయిస్తాను. నీకు తగిన బుద్ధి చెప్తాను. ఇది నేను ఓడిపోను. సరే. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళమంటున్నారా? సరే పదండి. ఈ వీల్ చైర్కే పరిమితమైపోయిన నా జీవితానికి కదలిక ఎందుకు తెప్పించావో నాకు తెలీదు, కానీ ఇప్పటిదాకా నేను చేయలేని పనులు చేయాలని అర్థమైంది. ఈ కంపెనీలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. మా అన్నయ్య బ్రతికున్నంత వరకు ప్రతి బోర్డ్ మీటింగ్కి తీసుకుని వెళ్లేవారు. తను చనిపోయి మల్లిక హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మల్లిక మాట వరుసకి కూడా నన్ను తీసుకుని వెళ్తానని అంటం లేదు. ఎప్పుడూ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుందన్న ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పదు. కనీసం రాజీవ్ అప్పుడప్పుడు వచ్చి ఏదైనా చెప్పేవాడు. ఇప్పుడు రాజీవ్ కూడా మానేశాక అసలేం తెలియటం లేదు. భగవంతుడా, నేను ఏ అడుగు వేయాలన్నా ఇప్పుడు కంపెనీలో ఏం జరుగుతుందో తెలియాలి. నేను కంపెనీ లోపలికి వెళ్లే ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. ఒక్క అవకాశం. ఏంటిలా ఒకరి తర్వాత ఒకరు వాయించేస్తున్నారు? హలో, ఏంటండి న్యూస్? మీ పేపర్లో హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు. రిపోర్ట్ అలా వచ్చింది సార్, అదే రాశాం సార్. ఎన్ని లక్షలు యాడ్స్ అని స్పాన్సర్షిప్లని మా కంపెనీ నుండి తీసుకున్నారు. కనీసం ఆ విశ్వాసాన్ని చూపించాలి కదా సార్. మేము ఒకళ్ళమే రాస్తే మీరు మమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు, కానీ అన్ని పేపర్లలో కూడా అదే రిపోర్ట్ వచ్చింది కాబట్టి అదే రాశాం సార్. మీకు కావాల్సింది నిజాలు కాదు, న్యూస్లు మాత్రమే. ముట్టినంత తీసుకుని రాయటం మాత్రమే మీకు తెలుసు. ఆ సైమన్ కంపెనీ మీకు బాగా చేతులు తడుపుంటుంది, అంతేగా సార్? ఒక టైంలో మీరు డబ్బులు ఇచ్చారన్న విషయం మర్చిపోకండి. అది మా కంపెనీని ప్రమోట్ చేసుకోవడానికి, వేరే కంపెనీస్ని కూల్చడానికి కాదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. దీన్ని ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. హలో, చెప్పు రంగి. గ్రీష్మమ్మ, మీకొక శుభవార్త. ధ్రువబాబు వసుంధరకి
విడాకులిచ్చేస్తున్నాడు. ఏం చెప్తున్నావు రంగి? నేను విన్నది నిజమేనా? అవునమ్మా, పొద్దున మల్లిక మేడం లాయర్ గారిని పిలిపించారు. వాళ్ళు విడాకుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక వసుంధర పీడ మీకు విరగడైపోయినట్టే. థ్యాంక్ యూ రంగి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటానమ్మా. నా కళ్ళని లాగేసుకున్నావు కదా వసుంధర, నీకీ శాస్తి జరగాల్సిందే. ఇక్కడితో అయిపోలేదు. నిన్ను ఇంటికి తీసుకొచ్చిన ఆ ధ్రువ చేత్తోనే నిన్ను బయటికి గెంటిస్తాను. నిన్ను దేవతలా చూసే ప్లాంటేషన్లో కూడా నీ ఉనికి లేకుండా చేస్తాను. నేను చావంచుల దాకా వెళ్ళాను, కానీ నీకు చావు తప్ప ఇంకో ఆప్షనే ఉండదు. ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. రాజీవ్ సార్ ఎలా ఉన్నారు? ఫైన్ లాయర్ గారు, మీరెలా ఉన్నారు? కంపెనీ ఎలా ఉంది? మీరు వెళ్ళాక ఎలా అయ్యిందో మీకు తెలుసు కదా సార్. ఎప్పుడు మన సక్సెస్ఫుల్ రాసే పేపర్ వాళ్ళు ఈరోజు మన డౌన్ఫాల్ గురించి రాశారు. అది చూసే కాల్ చేశాను లాయర్ గారు. దీన్ని మనం ఇలాగే వదిలేయకూడదు. ఒక పేపర్ మీద రాంగ్ ఎలిగేషన్స్ అని పరువు నష్టం దావా వేస్తే ఈ డ్యామేజ్ కొంచెం కంట్రోల్ అవుతుంది. మిగతా వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు రాసే ముందు కొంచెం ఆలోచిస్తారు. కంపెనీకి మీరు లీగల్ హెడ్డే కదా, ఎలా చేద్దామో ఆలోచించండి. తప్పకుండా సార్. మీరు కంపెనీ వదిలి వెళ్ళినా సరే ఇంతలా ఆలోచిస్తున్నారు. ఆ కంపెనీలో నేను ఉన్నా లేకపోయినా అది నా ప్రాణ స్నేహితుడైన ప్రతాప్ కంపెనీ. నేను ఉద్యోగంలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ కంపెనీకి ఏదైనా అయితే నేను తప్పకుండా ఉంటాను. అలాగే సైమన్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే ఇదంతా చేస్తుందని నా అనుమానం. వాళ్ల మీద కూడా ఏదైనా కేసు వేస్తే బెటర్ ఏమో ఒకసారి ఆలోచించండి. సాలిడ్ ఎవిడెన్స్ ఉంటేనే వేద్దాం సార్. ఇప్పటికే మన కంపెనీ చాలా కేసుల్లో ఉంది. సగానికి సగం వాయిదాల మీద నడిచేవి, కానీ ఒక కొలిక్కొచ్చేవి కాదు. వాటి ఫీజులు తగ్గితే మనం ఒక కంపెనీకి నెల జీతం ఇవ్వచ్చు కదా. దానికి తగ్గట్టు ఇప్పుడు మనకి ఇంట్లో కూడా ఒక కొత్త సమస్య మొదలైంది. అదో కొత్త కేసు. ఇంట్లో సమస్య ఏంటి? ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? అవును రాజీవ్ సార్, పొద్దున్నే మల్లికా మేడం పిలిపించారు. ధ్రువబాబు తన వైఫ్ వసుంధరకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? పేరుకే గొప్పవాళ్ళు, మనసు చాలా చిన్నది సార్. తను ఎస్టేట్లో ఎవరినో ప్రేమించిందట. ఇంకా వాడే కావాలి అన్న అనుమానంతో విడాకులు కావాలి అనుకుంటున్నాడు. ఆ పిల్ల చాలా అమాయకురాలు సార్. కనీసం భరణం కూడా వద్దంటుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పిల్ల వీళ్ళకి దొరుకుతుందా చెప్పండి? ఈరోజు అమ్మాయిని చూశాక తనని బాధ పెడుతున్నందుకే ఈ కంపెనీలకి ఇలాంటి గతి పడుతుందేమో అనిపిస్తోంది. సరే, ధ్రువబాబు తన వైఫ్ వసుంధరకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడట. నిన్ను ఒంటరిదాన్ని చేసి నీకు ఏం చేసినా దిక్కులేదని అనుకుంటున్నారు. ఇన్నాళ్ళు నీ మంచితనమే నిన్ను కాపాడుతుందనుకున్నాను.
కానీ దాని చేతకానితనంగా తీసుకుంటే చూస్తూ ఊరుకుని వసుంధరా. ఇకపై నీతో నేనుంటాను. కేవలం తండ్రి స్థానంలోనే కాదు, ఒక గురువు స్థానంలో కూడా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాను. విపుల్, వసుంధర ఎక్కడ్రా? వెళ్ళిపోయిందిరా. అది మొండిదైతే నేను జగమొండిని. ధ్రువ, వసుంధరని విడాకులు అడగటం ఏంటి? ఇప్పుడు నీకిచ్చే డీల్ ఏంటంటే ఆ కీస్ తీసుకుని లాకర్లో ఉన్న నగలు మొత్తం తీసేసుకో. కానీ నాదొక చిన్న కండిషన్. ఈరోజు రాత్రి నాతో నీకు ఓకే అయితే ఆ కీ తీసుకుని నా దగ్గరికి రా.